వెల్కమ్ టు టాక్రీజ్ స్టూడియోస్. సో ఈరోజు మన అందరు ఉన్నారు సీనియర్ డాక్టర్ డెంటిస్ట్ శశిధర్ గారు. వెల్కమ్. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చాలామందికి టీత్ చాలా ప్రాబ్లం అవుతున్నాయి, క్యావిటీస్ రావటం కానీ. సో వీటికన్నిటికీ మనం రాకుండా ఉండాలంటే ఏం చేయమంటారు? మామూలుగా ఈ పుచ్చు రావడం అనేది జరగడానికి ముఖ్య కారణాలు పళ్ళల్లో ఫుడ్ ఇరుక్కొని పోవడం కానీ, సరిగ్గా క్లీన్ చేసుకోకుండా ఉండడం, ఇవి ఒకటి ముఖ్య కారణం. ఇవి రాకుండా ఉండాలంటే రాత్రిపూట మీరు పళ్ళని జాగ్రత్తగా క్లీన్ చేసుకొని పడుకునే ముందు పడుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అది కనుక మీరు జాగ్రత్తగా చేస్తే, రైట్ బ్రషింగ్ చేసుకొని బాగా పుక్కిలించి నోటిని క్లీన్గా ఉంచుకుంటే 70 to 95% దాకా మీకు పుచ్చులు రావడం అనేది ఉండదు ఫ్యూచర్. 2 times చేస్తే మార్నింగ్ అండ్ నైట్. ఓకే. సో అలా చేయటం వల్ల ప్రాబ్లమ్స్ అనేది పుచ్చులు రావడం అనేది 90% వరకు కూడా తగ్గవచ్చు, నైట్ బ్రష్ చేసుకొని నీట్గా ఉంచుకున్నాం. ఓకే. సో ఈ పుచ్చులు వచ్చిన తర్వాత రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో దానికి క్యాప్స్ వాడుతూ ఉంటారు మీరు. సో అది ఎన్ని ఇయర్స్ వరకు వాళ్ళకి లైఫ్ ఉంటుంది? ఏదైనా ఒక క్యాప్ అనేది పర్మనెంట్గానే ఉంటుందండి, కానీ ఆ క్యాప్ అతుకు అనేది లైఫ్ అనేది ఉండదు. ఎందుకంటే ఇట్స్ అన్ అటాచ్మెంట్. సో ఏదైనా ఒక క్యాప్ పెడితే అది పర్మనెంట్, ఇంకా వాళ్ళకి లైఫ్ టైం కూడా అది సర్వీస్ చేస్తుంది. సో కొంతమందికి పైన కింద సో రెండు వైపుల పనులు అనేవి ఉండవు. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? అసలే పళ్ళు లేని వాళ్ళకి ఎముకలోకి ఇంప్లాంట్ అనే టైటానియం యొక్క స్క్రూ లాంటిది పెట్టేస్తామండి. అది పెట్టిన తర్వాత వాటి మీద నుంచి పళ్ళు కట్టడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఆ టైటానియం అనే మెటీరియల్ మన బాడీతో రియాక్ట్ కాదు, ఇమిడిపోయి ఎముకతోనే గట్టిగా ఉంటుంది. ఓకే. సో ఎంత లైఫ్ ఉండొచ్చు, అది ఎంతవరకు? ఏదైనా సరే, ఏ డాక్టర్, మన డెంటల్ డాక్టర్ ఏది చేసినా ఇంప్లాంట్స్ అనేవి లైఫ్ టైం వస్తాయి. ఇప్పటికి ఇన్ని రోజులకే ఇంతవరకే పనిచేస్తా అనేది ఉండదు. ఓకే. సో కొంతమంది తీసి పెట్టుకుంటా ఉంటారు. అవునా? సో అలాంటివి బెస్ట్ అంటారా, లేదంటే పర్మనెంట్? తీసి పెట్టుకునే అనే వాటి వల్ల మన బోన్ అరిగిపోవడం అనేది జరిగి ఇంకా తర్వాత ఫ్యూచర్లో వాళ్ళకి ఇంప్లాంట్ వేసుకోవడానికి కూడా అవకాశాలు ఉండకపోవచ్చు. ఓకే. సో పర్మనెంట్గా వెళ్ళే వాటికి వెళ్ళడమే బెస్ట్ ఆప్షన్ అని మేము చెప్తాము. కొంతమందికి సైడ్లో ఆ సపోర్ట్ లేనటువంటి వాళ్ళు, సో అట్లాంటి వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. సో ఆ ట్రీట్మెంట్ ఎలా చేయగలరు మీరు పైన కింద ఇంప్లాంట్ చేయడానికి? సపోర్ట్ అంటే మీరు అనేది ఎముక లేదంటామండి. అవును. సో కొందరు పేషెంట్స్లో కొద్దిగా నెగ్లెక్ట్ వల్ల, ఏదైనా కారణాల వల్ల ఇంప్లాంట్ పెట్టుకోవడం అనేది కొద్దిగా లేట్ అవుతుంది. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఆ ఎముకలోకి కొత్త రకమైన ఇంప్లాంట్స్ వచ్చినాయి, బైకార్టికల్ ఇంప్లాంట్స్ అంటాం. ఇది ఏంటంటే మనకి ఎముక లేకున్నా కానీ కొంచెం కింది దాకా వెళ్ళి ఇమీడియట్గా పళ్ళు పెట్టడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి. సో ఈ ట్రీట్మెంట్కి ఎన్ని రోజులు టైం తీసుకుంటుంది? ఈ ట్రీట్మెంట్ మేము మొదలుపెట్టి నుంచి 5 రోజుల లోపల పళ్ళు పెట్టేయడం అనేది జరగాలండి. అప్పుడే దాని సక్సెస్ రేట్ బాగా వస్తుంది. ఓకే. 5 రోజు తర్వాత 3 నెలల వరకు కొద్దిగా మెత్తడి తినమంటాం, ఆ తర్వాత అంతా కూడా నార్మల్. సో ఏమైనా తినచ్చు, నార్మల్ తీత్ ఎలా ఉంటుందో ఆ వాటిలాగా వాడుకోవచ్చు ఫిక్స్డ్గా. సో ఎక్కువ మంది ఈ పళ్ళల్లో ఇరుక్కోవడం కానీ, గ్యాప్స్ రావడం కానీ, సో ఇట్లాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అంటే మీరు అడిగేది ఎత్తు పళ్ళు ఉన్న, వంకర పళ్ళు ఉన్న, పళ్ళల సందులు ఉన్న వాళ్ళు, వాటికి ఎలా ఉంటుందంటే బ్రేసెస్ అని ట్రీట్మెంట్ చేసేవాళ్ళండి ఇదివరకు రోజుల్లో. అది ఏంటంటే మీరు చూసే ఉంటారు, ఒక తీగ లాంటిది పళ్ళ మీద వేసి స్లోగా పళ్ళని వరుసలోకి తీసుకురావటం, సందులు క్లోజ్ చేయటం అనేది జరిగేది. ఓకే. అదే ఈ రోజుల్లో అలైనర్స్ అని కొత్త రకమైన టెక్నాలజీ వచ్చింది. మీరు చూసే ఉంటారు, చాలా మంది వినే ఉంటారు. ఒక సన్నని ప్లాస్టిక్ పొర లాంటిది మీ పళ్ళ మీద కూర్చొని ఉంటుంది. అది నిర్దిష్ట టైంలో 5 రోజులకో 10 రోజులకో 15 రోజులకో అవి తీసేసి మళ్ళీ కొత్త సెట్ పెట్టుకోవడం అనేది చేస్తాం. ఈ ప్రొసీజర్ ద్వారా నెలకి 2 సెట్లు 3 సెట్లు వాడుకుంటూ మామూలుగా పళ్ళకి క్లిప్పులు వేసి ఎలా అయితే ట్రీట్మెంట్ చేసి వంకర్ని సరిచేయటం జరిగిందో, ఎత్తు పళ్ళని సరిచేయటం జరిగిందో, సందుల్ని మూసేయటం జరిగిందో అది మనం రీచ్ అవ్వచ్చు. ఓకే. సో అది ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ గ్యాప్స్ రావడం కానీ ఏమైనా జరుగుతుందా? ఇది చాలా మంది చెప్తున్న క్వశ్చన్ అండి. ఈ గ్యాప్స్ వస్తాయి ఎప్పుడు అంటే డాక్టర్ గారు రిటైనర్స్ అని ఇస్తారు. ఇది ఆ క్లిప్పులు పెట్టుకున్న దాంట్లో అయినా సరే, ఈ ట్రాన్స్పరెంట్ అలైనర్స్లో అయినా సరే, ఇవి రాకుండా ఉండాలంటే డాక్టర్ గారు చెప్పినంత కాలం వరకు మీరు రిటైనర్స్ అనేవి వాడుతూ ఉండాలి. అవి వాడుతూ ఉంటే కనుక మీకు ఆ ప్రాబ్లం అనేది మళ్ళీ రాకుండా ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి పొజిషన్లో అడ్వాన్స్డ్ రూట్ కెనాల్కి ఏమైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయా? అడ్వాన్స్డ్ రూట్ కెనాల్స్ అంటే ఇదివరకు రోజుల్లో మనం కొన్ని సొల్యూషన్స్ ద్వారా రూట్ కెనాల్ చేస్తున్నప్పుడు పన్ను యొక్క వేరుని క్లీన్ చేసేవాళ్ళం అండి. ఈ రోజుల్లో అడ్వాన్స్మెంట్ అంటే ఎక్కువగా మనం లేజర్ వాడుతున్నాం. రూట్ కెనాల్స్ లేజర్తో లోపలంతా కూడా మనం క్లీన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అది చేసుకున్నాక మనం అందులో సిమెంట్ పెట్టుకొని పైన క్యాప్ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అసలు డెంటల్ ట్రీట్మెంట్ అంటేనే చాలా మంది ఎక్స్పెన్సివ్ అని భయపడుతూ ఉంటారు. సో ఎందుకు అంత కాస్ట్ అవ్వడానికి కారణం ఏంటి? చూడండి, డెంటల్ ట్రీట్మెంట్ అనేది ఎక్స్పెన్సివ్ అని అంటారు, కానీ అది ఎక్స్పెన్సివ్ కాదండి, ఎక్స్పెన్సివ్ చేసుకుంటారు.
ఏంటంటే ప్రాబ్లం ఎప్పుడైతే చిన్నగా ఉందో, చిన్న పుచ్చులాగా ఉందో, ఆ పన్నుకు మీరు సిమెంట్ వేసుకుంటే అది పెద్ద కాస్ట్ అవ్వదండి, తక్కువలోనే అయిపోతుంది. దాన్ని వదిలేసి నెగ్లెక్ట్ చేయటం వల్ల ఆ పన్ను మళ్ళీ పెరిగి అది రూట్ కెనాల్ అవ్వటము, అక్కడి నుంచి ఆ పుచ్చు వేరే పళ్ళ కంటి వేరే పుచ్చులు రావటము, ఇలాగా కాస్ట్ అనేది పెరుగుతుంది తప్ప డెంటల్ ట్రీట్మెంట్ స్వతహా కాస్ట్లీ కాదు. కానీ డెంటిస్టులో ఇంకా కూడా బయట దేశాల్లో తయారైన ఎక్విప్మెంటే వాడుతున్నాం ఇప్పటికి కూడా. అన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ, పేటెంటెడ్ టెక్నాలజీసే ఉంటాయి మా దాంట్లో ఎక్కువ శాతం. సో వాటి వల్ల కూడా ఈ ట్రీట్మెంట్ అనేది కొద్ది కాస్ట్లీ అనిపిస్తుంది. సో చాలా మంది యూఎస్ నుంచి లేదా అదర్ కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ చేయించుకుంటుంటారు. ఏంటి వారంలో కూడా అంత ఎక్స్పెన్సివ్ ఉంది అది? అవునండి, నేను చెప్పాను కదా ఇందాక, డెంటల్ ట్రీట్మెంట్ అనేది స్వతహాగా ఎక్స్పెన్సివ్. ఎందుకంటే ఇట్స్ స్కిల్ వరకు ఎక్విప్మెంట్ అంతా కూడా కాస్ట్లీగా ఉంటాయి, పేటెంటెడ్ అయి ఉంటాయి. అదే బయట దేశాల్లో ఇంకా కాస్ట్లీగా ఉంటుంది. ఒక రకంగా పోల్చుకుంటే అక్కడి నుంచి ఇక్కడ మన దగ్గర ట్రీట్మెంట్ చేస్తే ఒక 50% దాకా ట్రీట్మెంట్ కాస్ట్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఓకే, అందుకని చెప్పి కూడా చాలా మంది బయట దేశాల నుంచి ఇండియాకి వచ్చి ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటూ ఉంటారు. అసలు పళ్ళు పాడవకుండా ఉండడం కోసం, సో నీట్గా ఉంచడం కోసం, లేదంటే ప్రివెన్షన్ ఏంటి, దానికి ఏమైనా సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? నేను స్టార్టింగ్లో అడిగిన ప్రశ్న అండి ఇది. మీరు నైట్ అనేది చాలా ఇంపార్టెంట్, బ్రషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నైట్ పడుకునే ముందు పళ్ళు బాగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ తినటం తాగడం చేయకుండా ఉంటే పంటికి ప్రాబ్లమ్స్ అనేవి రావు. రెండవది, ప్రతి 6 నెలలకి డెంటల్ డాక్టర్ దగ్గర చెకప్ అనేది కంపల్సరీ. అవసరం ఉన్నా లేకున్నా ఒక చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. చెకప్ చేయటం వల్ల ఏంటంటే ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడే మనకి కనిపిస్తుంది. డాక్టర్ గారు దానికి ఏదైతే ట్రీట్మెంట్ ఉందో దాన్ని చేస్తారు. సో ఆ ప్రాబ్లం అరికడతం జరిగిపోద్ది, అది పెరగదు, ఇంకా పెద్దదవ్వదు. సో ఇక ప్రాబ్లం అనేది రాదు. సో ఎవ్రీ 6 మంత్స్కైనా, ఎవ్రీ 1 ఇయర్కైనా ఒకసారి డెంటిస్ట్ దగ్గర, మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ ట్రీట్మెంట్ అంటూ చేయించుకున్నారంటే ఇన్ ఫ్యూచర్ మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో బెస్ట్ థింగ్ వాట్ వి ఆల్, మన అందరికీ తెలిసిందే, చిన్నగా ఉన్నప్పుడే దాని ప్రాబ్లమ్ని కంప్లీట్ చేయాలి. సో ఇట్ ఇస్ ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు, మీకు తెలిసిందే కదా. అంతే. సో మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా చక్కగా, సో క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.